ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుంది. అయితే ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లో ధనస్సు రాశి వారి ఇంట్లో ఎలాంటి అద్భుతం జరుగుతుంది? ధనస్సు రాశి వారికి ఎలాంటి అంటే వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వారి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ళ మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. ఒక గుణం ఎలా ఉంటుంది, క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అలానే ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి యొక్క విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను కానీ మనం పరిశీలించినట్లు అయితే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైన లక్షణాలైతే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే వీరు ఏదైనా అనుకుంటే సాధించే అంతవరకు కూడా నిద్రపోరు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే వినూత్నమైన ప్రయత్నాలు చేయాలి, ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఆకాంక్ష అంటే కోరిక చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీరికి అంటే ఏదైనా రాజకీయ రంగంలో ముఖ్యంగా రాజకీయ రంగంలో రాణించాలి అనేటటువంటి కోరిక చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు ఏదైనా తలుచుకుంటే గనక ఖచ్చితంగా కూడా చేసేంత వరకు నిద్రపోరు. ఏదైనా ఒక పనిని చేయాలి అని గట్టిగా మనస్సులో అనుకుంటే గనక ఎంత కష్టమైనా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి మాత్రమే వీరు నిద్రపోతారు. అప్పటి వరకు కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు కూడా పొరపాటున అంటే వీరు వదిలిపెట్టరు. ఏదైనా ఒక కోరిక కోరిండ్రు అంటే ఖచ్చితంగా కూడా అది నెరవేరేంత వరకు కూడా వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే గొప్ప పట్టుదలతో సాధిస్తూ ఉంటారు. ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ముఖ్యంగా ఏదైనా సరే ఒక గొప్ప అలవాటు ఉంది అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క అలవాటు అనేది అంటే వీరి యొక్క లైఫ్‌ని మారుస్తుంది అని చెప్పుకోవచ్చు. వీరికి జాతకంలో ఏదైనా సరే దోషాలు ఉన్నాయని కానీ, లేదా ఏదైనా ఒకటి అంటే ఏదైనా ఆటంకం వస్తుందేమో, అనుకున్నది సాధించలేమేమో అనేటటువంటి భయం వీరికి ఉండదు. కష్టపడితే ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది. సాహసోపేతమైనటువంటి పనులు, నిర్ణయాలు అనేవి కలిసి వస్తాయి. అలానే వీరు ఒకటి సాధించాలి అంటే ఊరికనే సాధించాలి అనే ఆశ ఒకటే కాదు. దానికి కావలసిన విధంగా కష్టం కూడా ఎక్కువే ఉంటుంది. వీరొకటి సాధించాలి అనుకుంటే దానికి తగినట్టుగా కష్టపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలానే వీరికి కష్టం అనేది ఎంత అధికంగా ఉన్నా సరే వీరు అస్సలు మర్చిపోరు. అంటే ఒక పనిని చేయాలి అంటే ఆ పనిని వదిలిపెట్టే ఉద్దేశమే ఉండదు వీరికి. ఎందుకు అంటే ఒక పని చేస్తూ ఉన్నారు అంటే ఆ పనిపైన పూర్తి నమ్మకంతో అలానే ఆ యొక్క పని మీద పూర్తి శ్రద్ధతో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా చేసేంత వరకు నిద్రపోరు.
వీరికి ఏదైనా ఒక పని చేయాలి అనేటటువంటి ఆలోచన అయితే చాలా బలంగా ఉంటుంది. ఏ పని చేసినా సరే అందులో విజయం అనేది ఉంటుంది. ఏ పని చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు చేసే ప్రతి పనిని కూడా ఖచ్చితంగా అంటే వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా ఆ పని పైన నమ్మకాన్ని ఉంచుతారు. హార్డ్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. హార్డ్ వర్క్‌తో పనులు చేస్తూ ఉంటారు. అందువల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది ఉంటుంది. అలానే నలుగురికి మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన భావం కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అంటే అది సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు. అలానే జీవితంలో కూడా వీరు గెలవాలి అనే పట్టుదల, ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి అనుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు వీరికి అధికంగానే ఉంటాయి. అలానే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల వారి ఇంట్లో ఎలాంటి అద్భుతం జరుగుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అందరినీ కలుపుకుపోయేటటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది. అందరినీ కూడా కలుపుకుపోతూ ఉంటారు. అందరినీ కూడా అంటే చాలా ప్రేమగా పలకరించటం కానీ, ఎవరైనా ఆపదలో ఉంటే వెళ్ళి ఆదుకోవటం కానీ, అలానే ఏదైనా సరే ఒకరికి సహాయం చేసే పొజిషన్‌లో ఉన్నారు అంటే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సహాయం చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి గోచారం ఉంటుంది. ముఖ్యంగా వీరి ఇంట్లో ఎలాంటి అద్భుతం జరుగుతుంది అంటే గనక, వీరికి అసలు కలలో కూడా ఊహించని విధంగా రావాల్సినటువంటి ధనం రావటం కానీ, అలానే కలలో కూడా ఊహించని విధంగా ధనం అనేది చేతికి అందటం కానీ, ఇతరుల నుండి ధనం రావటం కానీ జరుగుతుంది. ముఖ్యంగా అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ రకంగా అయినా సరే డబ్బు అనేది వచ్చే అవకాశం ఉంది. అది మీరు మిరాకిల్‌గా అంటే అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మీకు అదొక అద్భుతంలాగా అనిపిస్తుంది కూడా. అలా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటూ ఉంటే గనక అద్భుతమైనటువంటి గోచారం ఉంది. ఇలా మీకు ధనం కానీ, ఆస్తికి సంబంధించి కానీ సమస్యలు తొలగిపోయి ఆస్తి అనేది మీ సొంతం అవుతుంది. అంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తికి వారసులు మీరవుతారు. ఆ యొక్క సంతోషం అనేది మీకు ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి జ్ఞాపకాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మీరు దాన్ని అద్భుతంగా ఫీల్ అవుతారు. అంటే ఎప్పటి నుండో భూమికి సంబంధించి ఏవైనా తగాదాలు ఉన్నా సరే అది మీకు రాదు అని ఆశలు వదిలేసినా సరే అది మీకే వచ్చి తీరుతుంది. అలా మీరు మిరాకిల్‌గా ఫీల్ అవుతారు. అంతేకాదు కోర్టు కేసులు కావచ్చు, ఇంకా విదేశీ ప్రయాణాలు కావచ్చు, ఉద్యోగం కూడా రాదు అనుకున్నది వచ్చి తీరుతుంది. ఇలా మీరు ఏదైతే రాదు, కాదు అని అనుకుంటూ స్ట్రాంగ్‌గా ఫిక్స్ పోయి ఉన్నారో అది ఈ సమయంలో ఖచ్చితంగా కూడా మీ యొక్క ఊహకి అందని విధంగా మిరాకిల్‌గా జరుగుతుంది. అద్భుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇలా ధనస్సు రాశి వారికి ఏదో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా! ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.